అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 14వ భాగం. బలదేవుడు నేల మీద పడుకొని దగ్గుతూ మూలుగుతున్నాడు. అందరూ అతని పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతని జుట్టు భుజాల మీదకి వేలాడుతున్నది. చెట్టెక్కడంలో అతని చేతులు కాళ్ళు దోక్కుపోయాయి. సరిగ్గా మాట కూడా రావడం లేదు. కానీ తన ప్రాముఖ్యం బాగా అర్థం చేసుకున్నాడతను. అతను సూచనప్రాయంగా భూతాల గురించి, దయ్యాల పాటల గురించి, ఇంద్రజాలం గురించి పొడి మాటలు చెప్పి వినేవాళ్ళ ఆసక్తిని తెగ రెచ్చగొట్టి చివరకు మంచినీళ్ళు అడిగాడు. మౌగ్లీ బలదేవుడి కథ చెవులో వేసుకునేదాకా మెస్సువాకు కాపలా ఉండే పని ఎవ్వరికీ పట్టదు అనుకుని గుడిసెకు తిరిగి వచ్చాడు. అతను కిటికీ దగ్గరికి చేరుకునేసరికి అతని కాలిని ఎవరో నాకినట్టయింది. అతనికి తోడేలమ్మ స్పర్శ బాగా తెలుసు. నువ్వా అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు అన్నాడతను. బిడ్డలు అరణ్యంలో పాటలు పాడటం వినపడింది. నా కప్పాయిని వెతుక్కుంటూ వచ్చాను. సరే కానీ నీకు పాలిచ్చిన ఆ ఆడమనిషిని ఒకసారి చూడాలనుందిరా అన్నది తోడేలమ్మ. ఆమెను కట్టి బంధించి చంపడానికి సిద్ధం చేశారు. నేను కట్లు కోసేశాలే. ఆమె మొగుడు అరణ్య మార్గాన వెళ్ళిపోతారు అన్నాడు మౌగ్లీ. సరే, నేను వెంట వస్తాను. పెద్దదాన్నయ్యాననుకో, ఇంకా పళ్ళూడలేదుగా అంటూ తోడేలమ్మ వెనక కాళ్ల మీద లేచి కిటికీ గుండా లోపల చీకట్లలోకి చూసింది. మౌగ్లీ తిరిగి కిటికీ గుండా లోపలికి ప్రవేశించి ప్రస్తుతం అందరూ బలదేవుడి చుట్టూ మూగి ఉన్నారు. వాడు చెప్పే భూత ప్రేతాల కథలు పూర్తి కాగానే వాళ్ళు నిప్పు తెచ్చి మిమ్మల్ని తగలేస్తారుట. ఆ తర్వాత అన్నాడు. నేను మా ఆయనతో మాట్లాడాను. కాన్హేవారా ఇక్కడికి 30 మైళ్ళు. అక్కడ మాకు ఇంగ్లీషు వాళ్ళు తగలవచ్చు అన్నది మెస్సువా. వాళ్ళే జాతి మందా అన్నాడు మౌగ్లీ. నాకు తెలియదు. తెల్లగా ఉంటారుట. దేశమంతా ఏలుతున్నారుట. ఈ రాత్రి అక్కడికి చేరామా బతుకుతాం, లేకపోతే చస్తాం అన్నది మెస్సువా. అయితే బతకండి. ఈ రాత్రి నరమానవుడన్నవాడు గ్రామం ద్వారం దాటడు. ఆయన ఏమిటి చేస్తున్నాడు అని మౌగ్లీ అడిగాడు. మెస్సువా భర్త మోకరించి కూర్చుని గుడిసె మూల తవ్వుతున్నాడు. దాచుకున్న డబ్బు, ఇంకేమీ వెంట పట్టుకుపోలేం అన్నది మెస్సువా. మెస్సువా భర్త మౌగ్లీ కేసు చూసి, ఈ డబ్బుతో ఒక గుర్రం కొనవచ్చు. ఇంకో గంటలో గ్రామస్తులు వెంట తగులుతారు అన్నాడు. నేను తలుచుకున్న దాకా వాళ్ళు మీ వెంట పడరని నేను చెబుతున్నాను. అయినా గుర్రం ఆలోచన మంచిదే. మెస్సువా డస్సీ ఉన్నది అన్నాడు మౌగ్లీ. మెస్సువా భర్త రూపాయలన్నీ తీసుకుని లేచి నిలబడి వాటిని తన బొడ్డులో దోపుకున్నాడు. మౌగ్లీ మెస్సువాను పట్టుకుని కిటికీ గుండా బయటకు రప్పించాడు. బయట చల్లటి గాలికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. కాన్హీవారాకు దారి తెలుసునా అని మౌగ్లీ రహస్యంగా అడిగాడు. వాళ్ళు తెలుసన్నట్టుగా తలలాడించారు. బేష్, మీకు వచ్చి పడిన భయమేమీ లేదు. తాపీగానే వెళ్ళండి. అయితే ఒకటి, మీకు ముందు వెనక కొంత పాట వినిపించవచ్చు అన్నాడు మౌగ్లీ. ప్రాణాలతో మమ్మల్ని తగలబెట్టేస్తారన్న భయమే లేకపోతే ఈ నిశిరాత్రి వేళ అరణ్యంలోకి అడుగుపెట్టే వాళ్ళం అనుకుంటున్నావా? మనుషుల చేతిలో చచ్చే కన్నా క్రూర మృగాల చేతిలో చావడం నయం అన్నాడు మెస్సువా భర్త. నేను చెబుతున్నాను గదా, అరణ్యంలో మీకు ఎలాంటి ప్రమాదమూ జరగదు. కాన్హీవారా కనుచూపు మేరలోకి వచ్చేదాకా మీకు రక్షణ ఉంటుంది. ఒక మనిషి భయం కానీ జంతువు భయం కానీ ఉండదు. నింపాదిగా వెళ్ళండి. ద్వారం మూసే ఉన్నది అన్నాడు మౌగ్లీ. మెస్సువా మౌగ్లీ కాళ్ళ మీద పడింది. మౌగ్లీ శరీరం ఒక్కసారిగా జలధరించింది. అతను ఆమెని లేవనెత్తాడు. మెస్సువా అతని మెడ వాటేసుకొని వైనాలుగా దీవించింది. ఆమె భర్త తన పొలాలకేసి ఈర్ష్యగా చూస్తూ, మనం కిన్హేవారా చేరి ఇంగ్లీషు వాళ్ళతో మాట్లాడాలే గాని బ్రాహ్మడి మీద, బలదేవుడి మీద ఎలాంటి వాద్యం తెస్తానంటే గ్రామం అంతా దివాలా తీయాల్సిందే. నా పొలాల మీద రాని ఫలసాయానికి, తిండికి మాడిన నా గేదెలకు రెట్టింపు విలువ రాబట్టను. నాకు ఒక గొప్ప న్యాయం జరుగుతుంది అన్నాడు. మౌగ్లీ నవ్వి, న్యాయం అంటే ఏమిటో నాకైతే తెలియదు కానీ వచ్చే తొలకరికి వచ్చి ఇక్కడ ఏం మిగులుతుందో మీరే చూడండి అన్నాడు. వాళ్ళు అరణ్యం కేసి బయలుదేరారు. తోడేలమ్మ తాను దాక్కున్న చోటు నుంచి చెంగున దూకింది. వీళ్ళ వెంట వెళ్ళు. ఈ ఇద్దరికి ఏ అపాయమూ రాకూడదని అరణ్యమంతా తెలుపు. అవసరమైతే కేకలు వేయి. భాగీరాను పిలవడం మంచిది అన్నాడు మౌగ్లీ తోడేలమ్మతో. ఒక దీర్ఘమైన కూత క్రమంగా హెచ్చి మళ్ళీ తగ్గింది. మెస్సువా భర్త ఆ కేక వింటూనే ఉలిక్కిపడి చూసి,
ఇంటికి పరిగెత్తే వాలకం కనబరిచాడు. పదండి పదండి, కొద్దిగా పాట ఉంటుందని చెప్పాను కదా, కాన్హీవారా దాకా మీకు ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. అది అరణ్యం యొక్క అభయం అన్నాడు మౌగ్లీ. మెస్సువా తన భర్తను తొందర చేసి ముందుకు నడిపించింది. వాళ్లతో పాటు తోడేలమ్మ కూడా చీకటిలో అదృశ్యమైంది. ఆ క్షణంలోనే బాగీరా ఎప్పుడక్కడికి వచ్చాడో ఏమో మౌగ్లీ కాళ్ళ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అన్నలు నలుగురు ఏరి, ఈ రాత్రి ఒక్క మనిషి కూడా గ్రామద్వారం దాటిపోరాదు అన్నాడు మౌగ్లీ. దానికి నేను చాలనా తమ్ముడు అన్నాడు భాగీరా. ఆ చెట్టు కింద సంభాషణ ఎంతకు తేలకుండా ఉంది. వాళ్ళు గుడిసెకు వచ్చి ఆ భార్యాభర్తలను తగలబెట్టడానికి చాలా తొందరపడుతున్నారు. వాళ్ళు వచ్చి చూసేసరికి ఏముంటుంది, గుడిసె ఖాళీ హహ అంటూ మౌగ్లీ నవ్వాడు. వాళ్ళు వచ్చేసరికి నన్నిక్కడ ఉండని తమ్ముడు, నన్ను చూశాక ఎవరూ ఇల్లు దాటి రారు, నన్ను తాళ్లతో కట్టెయ్యరులే అంటూ భాగీరా గుడిసెలో దూరాడు. భాగీరా మంచం మీద పడుకొని మౌగ్లీని కూడా తన పక్కనే కూర్చోమన్నాడు. కానీ మౌగ్లీ మనుషుల కంట పడదలుచుకోలేదు. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.